హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా 5 ఇయర్స్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. సారీ, 5 ఇయర్స్ కూడా కాదండోయ్. 8 ఇయర్స్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే నాకు నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే 8 ఇయర్స్ ముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది క్యాజువల్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక 10-20 వీడియోస్ పెట్టాక నాకు ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. ఎవరైనా చూసి ఏమైనా అంటారా? లేకపోతే నేను కన్సిస్టెంట్‌గా ఉండగలనా? లేకపోతే ఇది వర్కౌట్ అవుతదా లేదా? వాళ్ళేమైనా అంటే తీసుకోగలనా? వీళ్ళేమైనా అంటే తీసుకోగలనా? ఒకవేళ నీ కంటెంట్ బాలేదు అంటే నేను ఆహ్, తీసుకోగలనా? అని చాలా ఆలోచనలు జస్ట్ ఒక 10 వీడియోస్ పెట్టాక నాకొచ్చాయండి. వచ్చిన తర్వాత వెంటనే నేను పెట్టడం స్టాప్ చేశాను. చేసేసి పర్లేదులే, వద్దులే అనేసి అనుకున్నాను. బట్ ఆ వాయిడ్, ఆ 8 ఇయర్స్ బ్యాక్ నాకు మిగిలిపోయిన ఆ వాయిడ్ ఇట్ ఈస్ కంటిన్యూయస్‌లీ డ్రాగింగ్. అంటే ఎవ్రీ ఇయర్ నాకు అనిపిస్తూనే ఉంటుంది. పెట్టుంటే బాగుండేదేమో, కంటిన్యూ చేసుంటే బాగుండేదేమో, నేను జెన్యూన్‌గా ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేదేమో. ఎవరు నన్నేం అనలేదు. సీ నాకు ఒక కామెంట్ కూడా రాలేదు. నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ ఎవ్వరూ ఏమనలేదు. వావ్! యూ స్టార్టెడ్ ఎ న్యూ థింగ్ 2014 కాదు, అరౌండ్ 17 ఆ టైంలో పెట్టాను. యూ స్టార్టెడ్ ఎ న్యూ థింగ్, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పారు. బట్ నా ఇంటర్నల్ ట్రామా ఉంటుంది కదా! ఎవరేమంటారో, ఏమనుకుంటారో ఇలాంటివి ఉంటాయి కదా! ఇవన్నీ నన్ను చాలా ఆహ్, చాలా ఆపేసాయన్నమాట. బట్ ఆఫ్టర్ దట్ సో మెనీ ఇయర్స్ ఐ స్టూడ్ ఫర్ మైసెల్ఫ్. ట్రూలీ టెలింగ్, ఐ స్టూడ్ ఫర్ మైసెల్ఫ్. ఈసారి ఎవరేమనుకున్నా, ఏం మాట్లాడుకున్నా, నాకు తెలిసిన బెస్ట్ కంటెంట్ నేను నా ఛానల్‌లో ఏదైనా ఇవ్వాలి. బికాజ్ ఆ హాంటింగ్ ఉంటుంది కదా మనకు వెనక. నువ్వు స్టాప్ చేశావు, నువ్వు స్టాప్ చేశావు, నువ్వు పెట్టాలనుకున్నది పెట్టలేదు, నువ్వు చేయాలనుకున్నది చేయలేదు అనే ఒక హాంటింగ్ ఉంటుంది కదా! దాన్ని జస్ట్ నేను క్లోజ్ చేయడానికి అగైన్ ఐయామ్ స్టార్టింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్ నీవు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, వాట్స్ యువర్ నీష్ అంటే I'm having multiple ideas. బట్ ఓవరాల్గా ఫస్ట్లో అయితే ఒక వ్లాగ్ లాగానే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐ హ్యావ్ జీరో కాన్ఫిడెన్స్ అని చెప్పాను కదా ముందు. ఇప్పుడు ఒక బిట్ ఆఫ్ వన్ స్టెప్ కాన్ఫిడెన్స్తో నేను ముందుకు వస్తున్నాను. అండ్ నువ్వు అట్ ఏ టైం నువ్వు ఇంత పెద్ద 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 గోల్స్ పెట్టుకొని అయితే వెళ్ళట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కన్సిస్టెంట్గా నేను వీడియోస్ పెట్టగలనా లేదా? ఒకవేళ పెట్టగలిగితే దట్స్ వెల్ అండ్ గుడ్. ఎందులో మనం మంచిగా క్లిక్ అవుతున్నామో చూసుకొని ఐల్ పిక్ ఇట్ అప్ అనమాట. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను నా నుంచి నేను నేర్చుకున్నది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ బై అజంప్షన్స్ అండి. మెనీ పీపుల్ హ్యావ్, చాలామంది అమ్మాయిలకి నాలానే చాలా అజంప్షన్స్ ఉంటాయి. లైక్ నేను పెట్టలేనేమో, నేను చేయలేనేమో, వాళ్ళు ఏమనుకుంటారో, ఈ కామెంట్ వేస్తే నేను తీసుకోగలనో లేదో, లేకపోతే హౌ కెన్ ఐ స్టార్ట్ దిస్, వెదర్ ఐ కెన్ సస్టైన్ ఇన్ దిస్ ఆర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలనా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. స్టాప్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్. ఫస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. వెదర్ ఇట్ వర్క్స్ అవుట్ అండి. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్స్ అవుట్, what bothers? It's okay, one day you're going to die, that's the end result kada. So why you people are thinking too much for out of 8 years నేను నేర్చుకున్న ఒక పెద్ద విషయం ఇది. నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు, నన్ను ఎవ్వరూ స్టాప్ చేయలేదు. బట్ నా బ్రెయిన్తో నేనే వేసుకున్న అజంప్షన్స్ ఇవన్నీ. బట్ ఆ హాంటింగ్ మాత్రం ఎప్పుడూ ఉండేది. యూ వాంటెడ్ టు స్టార్ట్ బట్ యూ డెంట్ అని. సో వెల్ అండ్ గుడ్. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నాను అన్న హ్యాపీనెస్ నాలో చాలా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఐ వాంట్ అదర్స్ హు ఆర్ స్టిల్ థింకింగ్ లైక్ మీ, చాలామంది విమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, నాలా ఆలోచిస్తుంటే ప్లీజ్ స్టాప్ ఓవర్ థింకింగ్. ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేద్దాం, ముందే ప్రాబ్లం వస్తుందేమో అని ఎందుకు? ఓకే, మీకు ఈ కంటెంట్, మీకు ఈ
నచ్చితే డెఫినెట్గా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ బిలో. ఈ నీష్ అయితే చాలా బాగుంటుంది. వీఆర్ ఇంట్రెస్టెడ్ టు లిజన్, అంటే అబౌట్ పీపుల్ కానీ, వాట్స్ మై లెర్నింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ 8 years కానీ, అండ్ హూ ఆర్ యూ, అసలు వాట్ ఈస్ యూ అండ్ వాట్ యూస్ టు డూ అనేది మీరు తెలుసుకోవాలనుకున్నా యూ కెన్ జస్ట్ డ్రాప్ ఏ కామెంట్. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ టు మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంటే ఐల్ బీ ద ఫస్ట్ వన్ హూ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. లైక్ ఛానల్ స్టార్ట్ చెయ్యండి, నాలా ఆలోచించుకుంటూనే ఇంట్లోనే కూర్చోకండి. సో జస్ట్ కమ్ అవుట్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ వెల్ అండ్ గుడ్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్స్ అవుట్ ఇట్స్ ఆల్సో ఏ లర్నింగ్. అండ్ అక్కడ నుంచి మనం చాలా నేర్చుకుంటాము అండ్ మనం హ్యాపీగా ఉంటాము, మనం ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేసాం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe.